తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం దైవద్రోహమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ రిపోర్ట్లో 20వ పేజీలో స్పష్టంగా ఉన్నా ముఖ్యమంత్రి మళ్ళీ అదే మాట చెప్పడం దారుణమన్నారు ఉండవల్లి. వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో 20వ పేజీలో ఏమైనా ఎంత క్లియర్గా ఉంటే ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ టాలో, లార్డ్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో. లేవు అని ఎప్పుడు ఇవ్వరు, వెరీ లో అంటే లేనట్టే లెక్క. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే. ఆ సిట్ ఆయన కూడా ఆయన వేసిందే. సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది మీలో చాలామంది మాంసాహారులు ఉంటారు, కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. అటువంటిది మాటి మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని వెంకటేశ్వర స్వామి కదా. వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు ఫస్ట్ ఎప్పుడు చూసామో. ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు. అంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే ఆ దాంట్లో అన్నిసార్లు అనకూడదు. అసలు నిజంగా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట. హిందూ మతం నాశనం అవటం, నాశనం అవడానికి చేయగలడా దీన్ని? అది కుట్రండి. ఎవడో తప్పు చేశాడు వాడిని పట్టుకోవాలి. ఇంకా కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు. ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే? నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇదే ఇలా మాట్లాడు సీఎం గారు ఎప్పుడు అంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడ్డాడు. చాలా కాలం నుంచి ఆయన సీఎంగా చూస్తున్నాం కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఎంత అందులో టాయిలెట్లు కడిగే వాటిని తీసుకొచ్చి కలిపారని. ఇది బ్లాస్ఫమీ అవుతుంది. బ్లాస్ఫమీ అంటే దైవద్రోహం. దయచేసి ఇలాంటి పనులు వద్దు. మీకు రాజకీయంగా ఖర్చు ఉంటే రాజకీయ ఖర్చు తీర్చుకోండి, కేసులు పెట్టండి, మీ చేతిలో పవర్ ఉంది. ఎవరైనా ఇదేంటి వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామిని అన్పాపులో, ఎందుకంటే జగన్ క్రిస్టియనేనా? జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి యాంటీ అయిపోయారా? ఏ స్ట్రాటజీ మీద వెళ్తున్నారు? బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడలే. బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లెవెల్లో మాట్లాడరు. మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి, ఇది కరెక్ట్ కాదు.